నమస్తే రమ్మగారు. నమస్తే చే. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి. పూర్వం అట రష్యా అని ఒక దేశం, దానికి జార్ చక్రవర్తి అని ఒక రాజుగారు ఉండేవాడు. జార్ ఆయన పేరు. ఆయన తెలివిగలవాడు, బలవంతుడు, శౌర్యం ప్రతాపం అవి ఇవి చాలా ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన మనిషి. ఆయనకి చిన్న అనారోగ్యం వచ్చిన తన మొత్తం ప్రజలంతా తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని భావించేవాడు. అందరినీ ప్రార్థించాల్సిందే. ఎవరైనా ప్రార్థిస్తున్నారో లేదో అని చూపించేవాడు కూడా. చూసిరమ్మనేవాడు. ఎవరైనా ప్రార్థించకపోతే వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. అయితే ఆ ఊళ్ళోనట ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి ఒక విచిత్రమైన నీలి కళ్ళవాడు, బ్లూ ఐస్ వాడికి. ఆ ప్రాంతాల్లో నీలి కళ్ళ వాళ్ళు తక్కువ. ఆ నీలం రంగు కళ్ళు ఉండటంతో వాడిని నీలు అని పిలిచేవాళ్ళు. వాడు రాజుగారి కోసం ప్రార్థన గిర్థన నేనేం చేయని పొండ అన్నట్టు. వాడు పట్టుకొచ్చారు. ఆయన గట్టిగా అరిచాడు. నా ఆరోగ్యం కోసం ప్రార్థించంటే నేను నా ఆరోగ్యం కోసమే ప్రార్థిస్తాను అన్నాడు. రాజుగారి కొడుమని దొంగ విధవా, నేనేం చెప్తున్నాను, నువ్వేమంటున్నావు? నా ఆరోగ్యం కోసం ప్రార్థించు, నేను నా ఆరోగ్యం కోసమే ప్రార్థిస్తాను అన్నాడు. ప్రార్థిస్తావా లేకపోతే చంపేస్తాను అన్నాడు. నువ్వు చంపేసినా సరే నేను నా ఆరోగ్యం కోసమే ప్రార్థిస్తాను. దేవుడా, నన్ను ఆయురారోగ్యాలతో ఉంచు, నా ఆరోగ్యం బాగా ఉంచు, నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాకూడదు అని అంటున్నాడు. నా ఆరోగ్యం అంటాడు ఆయన, నా ఆరోగ్యమేనంటాడు వీడు. 2, 3, 4 సార్లు అయింది. రాజు పిచ్చి కోపం వచ్చింది. ఏం చేయాలరా, నువ్వు నా ఆరోగ్యం కోసం ప్రార్థించాలంటే అంటే మీ అమ్మాయి ఉంది కదా అందగత్తె, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అప్పుడు మీ ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తానన్నాడు. అనేసరికి రాజు కోపం వచ్చింది. బెదవా, గౌరవలు కాచుకునేవాడివి నువ్వు, నీకు నా కూతుర్ని ఇవ్వాలా అని గట్టిగా అరిచాడు. ఈ రాజుగారి పక్కనే కూర్చుంది, బంగార పిట్టల్లే ఉంటుంది అమ్మాయి. దానికి నవ్వు వచ్చింది. ఇలాంటి మొండివాడిని చూడలే, రాజకుమారులకు కూడా ఇంత తెంపర్తనం ఉండదు. రాజు ముందు హడితో అనేవాడు ఎవడుంటాడు? నాకని చేయని కొళ్ళు మండిపోయింది. దుర్మార్గుడు వీడు, నా ఆరోగ్యం కోసం ప్రార్థించమంటే ప్రార్థించడు, నా పాలనలో ఏలుబడిలో ఉండి కూడా పైగా నా కూతుర్ని వీడికి వాళ్ళ గొర్రెలు కాచుకునేవాడికి వీడిని ఎలుగుబంటి కంతలో తోసేయండి అని చెప్పి పంపించమన్నారు. తెల్ల ఎలుగుబంటి ఒకటి ఉందట అక్కడ. అది దూరడానికి ఇంత కంత ఉంటుంది. వీడిని అందులో ప్రవేశపెట్టారు. ఆ ఎలుగుబంటికి 2 రోజులుగా ఆహారం పెట్టలే, అది మంచి ఆకలి మీద ఉంది. ఎలుగుబంటి పీక్కు తింటుంది కండలు, నీకు బుద్ధి వస్తుంది అన్నారు. వీడు పోయి ఆ కంతలో కూర్చున్నాడు. ఆ సభలో ఒక పెద్ద అన్నారు, రే బాబు 2 వాక్యాలే కదరా అనిరా, ప్రభువుల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తానని అనరా అంటే, నేను అన్నండి అట్లా ఒట్టిగే అన్నాడు. ఆయనకి బాధగా ఉంది. పిల్లాడు చూస్తే బాగున్నాడు, బ్లూ ఐసు వాడును, మొండితనం తెంపర్తనం అన్నీ బాగానే ఉన్నాయి, మాట వినంతనమే విసుగ్గా ఉంది. సరే అందులో ప్రవేశపెట్టారు. పెట్టేసరికల్లా ఆ ఎలుగుబంటి గుర్రమంది వీడిని. వీడు ఇట్లా కళ్ళు పెద్దవి చేసి దానికేసి చూశాడు. చూసేసరికల్లా ఆ బ్లూగా ఉన్న ఐస్ చూసేసరికి అది ఒక్కరవ బెదిరింది. కంట్లోకే చూస్తోంది. వాడు చూస్తున్నా సరే, అది చూస్తుంటే వాడు ఇంకా కళ్ళు పెద్ద చేసి ఇలాగే చూడటం మొదలెట్టాడు. చూసి దాని భయం వేసింది. గుర్రు అంటుంది కానీ మీదకి రాదు. వీడికి ఏమనిపిస్తుంది, కళ్ళు మూసుకున్నాడా ఇది వచ్చి పడిపోతుంది మీద. ఎలుగుబంటి పీకితే ఏముంది, అది ఎంత ఉంటుంది, వీడెంత ఉంటాడు, దాంట్లో 4వ వంతు బరువు ఉండడు వాడు. తెల్లవార్లు కళ్ళు మిటకరిచ్చి దానికేసి రెప్పేయకుండా చూస్తూ కూర్చున్నాడు. చూసి అది పడుకుని నిద్రపోయింది. ఆకలేస్తే నిద్ర రాదు, పడుకుంది అది. సరే తెల్లవారేసరికల్లా ఆ పెద్ద మనిషి వచ్చాడు సైనికుల్ని వేసుకుని. ఒక ఆయన చెప్పాడు కదా మంచి మాట, చచ్చిపోయి ఉంటాడు పిల్లాడంటే ఆ గోతుల నుంచి బయటకు వస్తున్న వాడిని చూసి ఆశ్చర్యపోయారు. ఊరిని దుంపదేగా, ఎటా బతుకున్నావురా నువ్వు అని ఆశ్చర్యపోయి మళ్ళీ రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. రాజుగారు అన్నాడు, నీకు బాగా తెల్లవార్లు పీక్కు తిందా, కండలు ఊడబెరికేసిందంటే, నన్నేం బెరకలేదండి, నా ఆరోగ్యం కోసం ప్రార్థించుకుంటున్నాను, నేను నన్నేం చేయలే ఎలుగుబంటి అన్నాడు. అనేసరికి ఆయన కోపం వచ్చింది. ఇప్పుడైనా ప్రార్థించావా? ప్రాణం కడబట్టే స్థితికి వచ్చావు నువ్వు. అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు భగవత్ ప్రార్థన అవసరం లేదు, కావాలి. నా కోసం ప్రార్థించు, నీ ప్రాణాలు రక్షిస్తాను నేను అన్నాడు. నేను చచ్చినా మీకోసం ప్రార్థించను, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, నేను ప్రార్థిస్తాను మీకోసం అనేసరికి నేనన్నాడు, అడవి పందులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ అడవి పందుల బొరియలోకి తోసేయండి వీడిని అన్నాడు. అడవి పందుల బొరియలోకి తోసేశారు. 10 పందులు ఉన్నాయి. 10 పందులు ఉంటే మనిషి లోపలికి వస్తే 10 కలిసి మీద పడ్డాయంటే వీడు ఏం చేయలేడు. వీడికి లోపల ఇలా ఒడ్లో పెట్టుకుంటాడు ఇంత చిన్న ఫ్లూట్. ఆ ఫ్లూట్ తీసి పూ అని వాయించాడు. అది కదులుతూ మ్యూజిక్కి పందులు ఇటా ఊగటం మొదలుపెట్టాడు. డ్యాన్స్ లాగా చేస్తున్నాయి. అవి వాడు ఫ్లూట్ ఆపితే పడిపోతాయి మీద. తెల్లవార్లు వాయించాడు ఆ ఫ్లూటు. వేణువు వాయిస్తూనే ఉన్నాడు.
అర్ధరాత్రి అయ్యేసరికల్లా ఈ ఎగిరి ఎగిరి ఆ మ్యూజిక్కి ఊగి 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 పందులన్నీ ఒకదాని మీద ఒకటి పడుకుని నిద్రపోయింది. వీడు తెల్లారేదాకా ఫ్లూట్ వాయించి వాడికి చివరికి నవ్వు వచ్చింది. పక్క 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 నవ్వుతూ ఉండిపోయాడు. ఒక్క పంది కూడా కదల్లా. పొద్దున్నే మళ్ళీ పెద్ద అయినా సైనికులు వచ్చారు. ఆయన అనుకున్నాడు ఎముకలు కుప్ప ఉంటుంది, ఈ పాటికి అందులో పీక్కు తినేసి ఉంటాయి వాడిని అంటే. శుభ్రంగా కూర్చున్నాడు ఫ్లూట్ ఊతుకుంటూ, మధ్యలో కిచకిచా నవ్వుతున్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అయ్యి బాబోయ్, వీడు సామాన్యుడిగా లేడే, ఏమిటి వీడి శక్తి అని చెప్పి వాడిని మళ్ళీ ఈడ్చుకొచ్చారు. తెల్లారి తీసుకొచ్చేసరికల్లా రాజుగారు మళ్ళీ అడిగాడు. ఈ కుర్రాడేమో నాకు రాకుమార్తెతో పెళ్ళయ్యేదాకా మీకోసం నేను ప్రార్థించనండి అన్నాడు. అనేసరికి ఆయనకు కోపం వచ్చింది. 2 చావుల నుంచి వీడు తప్పించుకున్నాడు. కత్తుల బావి ఒకటి ఉందట వాళ్ళకి. ఆ కత్తుల బావిలో పడేయమన్నారు. పెద్ద బావి, దానికి అటు ఇటు ఇట్లా 4 పక్కల కత్తులు పెట్టుంటాయి, అడుగున దీపం ఉంటుంది. వీడు పైనుంచి కింద పడేటప్పుడు కత్తులు కోసేస్తాయి వాడిని. వీడు వెళ్ళి కింద దీపం మీద పడ్డాడంటే చచ్చిపోయినట్టే, దీపం ఆరిపోయిందంటే మనిషి చచ్చిపోయినట్టు. అక్కడికి తీసుకుపోయారు. అప్పటికి చీకటి పడింది కొంచెం. వీడు వెళ్ళి దగ్గరికి తీసుకుపోయారు. అయితే ఈ బావిలో పడేస్తే చచ్చిపోతావురా, ఇప్పుడైనా నువ్వు ఒప్పుకోమని సైనికులు పెద్ద అయినా కూడా చెప్పారు. వాడు వినలా. ఆ బావి చూశాక ఏమన్నాడు, నన్ను ఒక్క 10 నిమిషాలు ఇక్కడ నుంచోనివ్వండి, నన్ను వదిలేయండి 10 నిమిషాల పాటు అంటే. వీళ్ళు ఏమంటున్నారు, ఎట్టాగూ చచ్చిపోతాడు వీడు. వాడు రెండింటి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ఇక్కడ తెలివి గిలివి ఏం పని చేయదు. ఎత్తి బావిలో పడేసామంటే అంతే సంగతులు గోవింద అంటే. వాళ్ళు అవతల నుంచుంటే వీడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, వీడి దగ్గర ఒక 2-3 వస్తువులు ఉన్నాయి. వీడికి ఒక మూట ఉంటుంది, భుజాన సద్ది మూట, కర్ర ఉంది, తలపాగా బట్టలు ఉన్నాయి. చకచక ఏం చేశాడు, ఆ నూతికి దగ్గరగా తన కర్రని నిలబెట్టి తలపాగా దానికి పెట్టాడు. ఆ మూట దానికి వేసి కట్టేశాడు. చొక్కా లాగు తీసి పంచా తీసి దానికి చుట్టేశాడు. గబుక్కన అదాట్న చూస్తే ఇవి ఉంటాయి కదా, ఇక ఏమంటారు దాన్ని, మన దిష్టి బొమ్మలు, గబుక్కన మనిషి అనే అనుకుంటాం. చీకటి పడిపోయింది. అక్కడ నిలబెట్టి రండి నేను సిద్ధంగా ఉన్నానని కేకేశాడు. బావికి అవతల వైపు నిలబడి. వీళ్ళు వచ్చి అక్కడ నుంచున్న వాడిని కాళ్ళు ఎత్తి కింద ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నారు. బరువుగా వేసామా తేలిగ్గా వేసామా అనేది వాళ్ళు పాటించాల. ఎందుకంటే వాళ్ళు ఎత్తి పడేలా కింద పట్టుకుని తోశారు. ఆటోమేటిక్గా ఇది పడిపోయింది. పడిపోగానే కత్తులు కటకట కటకట శబ్దాలు చేసినాయి. అంటే మనిషి తగిలిన శబ్దం వచ్చింది. వీడు ఈ గుడ్డబొమ్మ ఉంది కదా, ఈ బొమ్మ వీడు తయారు చేసి పెట్టింది అప్పటికప్పుడు కర్ర, అది కాస్త వెళ్ళి ఆ దీపం మీద పడింది. అయ్యో, దీపం కాస్త ఆరిపోయింది. ఆరిపోయేసరికి కొంచెం భగ్గుమంది కూడా. వీళ్ళు లోపల చూశారు, దీపం ఆరిపోయింది, కొంచెం ఏదో మంట అంటుకుంది. వీడు బట్టలు ఉన్నాయిగా, అవి అంటుకుంటే ఇంకా అయిపోయాడని వెళ్ళిపోయారు. తెల్లవారు పెద్ద అయిన వాడి శవాన్ని తీయించాలి కదా, ఆయన సైనికులను వెంటేసుకొచ్చాడు. బావంచని చక్కగా అడ్డం కింద చేపెట్టి కూర్చున్న ఈ వీడు కనిపించాడు, ఈ నీళ్ళు. ఆయన ఆశ్చర్యపోయాడు. నూతులో పడలేదురా నువ్వు అన్నాడు. పడ్డానండి, పడిపైకి వచ్చేసాను అన్నాడు. వీడు చూస్తే అడుగున బట్టలు ఉన్నాయి, వీడు ఒంటి మీద ఏం లేవు. ఆశ్చర్యపోయి మళ్ళీ రాజు దగ్గరికి మోసుకుపోయారు. జార్ చక్రవర్తికి పిచ్చి పిచ్చి కోపం వచ్చింది. కోపం వచ్చింది కానీ ఏం చేయాలి, 3 సార్లు ట్రై చేసినా వాడు చావకపోతే 4వ సారి వదిలేయాలి, అక్కడ రూల్ అది. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తావా ప్రార్థిస్తావా, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి ప్రార్థిస్తాను అన్నాడు. అందరు అన్నారు, మనం ఇలాంటి వాడిని చూడమండి, వీడి తెంపడతాను ఇది, వీడు యుద్ధానికి పంపించిన జయించుకొచ్చేస్తాడు అన్నారు. అమ్మాయి పేరు సర్వేనట, రాజుగారి కూతురు పేరు సర్వేన. ఆ సర్వేనా అని అడిగారు. ఆ సర్వేనకేమో వీడి మీద మంచి సరదాగా, వాడు వచ్చినప్పుడల్లా ఒక తమాషాగా ఉంటుంది అమ్మాయికి. వాడి ధైర్యము, వాడి పొగరు, వాడి నీలపు రంగు కళ్ళు నచ్చినాయి పిల్లకి. ఆడపిల్లలకి ఏం కావాలమ్మా అంతకంటే ఇంకోటి అక్కర్లా. చిచ్చి వీడు బిచ్చగాడు, వీడు గొర్రెలవాడు అనే భావాలకు పెద్దగా కలగవు. ఈ తెంపర్తనం బాగా నచ్చుతుంది. రౌడీ విధవాళ్ళకి ఎక్కువ మంది ప్రేయస్లు ఉంటారు. అక్కడి నుంచి రాజుగారు అన్నాడు, అయితే మా అమ్మాయిని నుంచి పెళ్లి చేస్తే ప్రార్థిస్తావా అన్నాడు. పెద్దవాళ్ళంతా సలహా చెప్పారు, మీకు వాడి ప్రార్థన కావాలంటే పెళ్లి చేయండి అంతే. పిల్ల కూడా ఒప్పుకుంది. రాజు ఇంకా రాజీపడి ప్రార్థిస్తానన్నాడు. పెళ్లి చేస్తే ప్రార్థిస్తా, ఊరిని పెళ్లి చేయకపోతే నువ్వు నాకేమి ఇచ్చావని నేను నీకు ప్రార్థించాలి, నేను చేయనది. బాగుందండి. అక్కడి నుంచి సర్వేననిచ్చి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అమ్మాయికి వాడు చాలాసార్లు ముద్దొచ్చాడు, ముచ్చట కలిగింది. నాన్నకేం ముచ్చటకిచ్చట్లేవు, ఆయనకు కావాల్సింది ఏంటంటే తన పేరు మీద వాడు ప్రార్థన చేయటం. అక్కడి నుంచి వివాహం అయిపోయాక ఆ రోజు పెద్ద విందు చేశారు. అక్కడ పిగ్ని కాల్చి పట్టుకొస్తారు, అదే వాళ్ళ ఏమంటారంటే విందు. దాంట్లో పెద్ద దాన్ని పట్టుకొచ్చి పెడతారు. పెట్టేసరికల్లా ఈ మంచి రాజ దుస్తుల్లో ఉన్నటువంటి నీళ్ళు చక్కగా నిలబడి మహానుభావులైన మహోదాత్తులైన
రాజుగారి ఆరోగ్యం కోసం మనం అందరం ప్రార్థించి ఈ విందును మొదలు పెడదామన్నట్టు. రాజుగారి కడుపు నిండిపోయింది. రాజుగారి ఆరోగ్యం కోసం ప్రార్థించడమే కావాలి. ఆయన చాలా ఆనందించాడు. చక్కగా అందరూ కలిసి అన్ని రకాల పదార్థాలు సేవించి సంతోషంగా విందు చేసుకున్నారు. రాజకుమారితో నీలు చాలా కాలం సంతోషంగా గడిపాడు. జార్ చక్రవర్తి తర్వాత ఆయన అల్లుడైన నీలుయే రాజయ్యాడు. ఓకే. తమలో ఒకడు రాజవటం, రాజుని తన వైపుకి లొంగేలాగా ప్రవర్తించడం వల్ల అతను జార్ చక్రవర్తి కంటే కూడా అల్లుడికి చాలా పేరు వచ్చిందట. చాలా కాలం అత్యద్భుతంగా రష్యాని పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ ఉంది రమ్య గారు. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.